హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వైవీఎస్ఎస్ భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా రాసిన ఆస్తులు టీటీడీకి విరాళంగా అందాయి. వీలునామాలో పేర్కొన్నట్లుగా 3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న 66 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందాయి. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆనంద నిలయం పేరుతో 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు భాస్కర్ రావు వీలునామాలో పేర్కొన్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్ములో టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 36 లక్షలు, సర్వశ్రేయాస్ ట్రస్టు, వేద పరిరక్షణ ట్రస్టు, గోరక్షక ట్రస్టు, విద్యాదాన ట్రస్టు, శ్రీవాణి ట్రస్టులకు 6 లక్షల చొప్పున విరాళంగా అందించాలని ఆయన సంకల్పించారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు అంకితమవ్వాలని ఆకాంక్షించారు. భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తిపత్రాలు, చెక్కులను ట్రస్టీలు ఎం దేవరాజరెడ్డి, వి సత్యనారాయణ, బి లోకనాథ్ గురువారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.